హాయ్! వెల్కమ్ బ్యాక్. కాగ్నిజెంట్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇలాంటి రోల్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో, వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. బల్క్‌గా డిజిటల్ మార్కెటర్స్‌ని హైర్ చేసుకుంటుంది కాగ్నిజెంట్. ఫ్రెషర్స్ మీరు 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఫ్రెషర్స్ అయినా 1 ఇయర్ లోపు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. స్పెసిఫిక్‌గా ఈ డిగ్రీ కావాలి, ఆ డిగ్రీ కావాలని కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. మీరు ఏ డిగ్రీ ఉన్నా కూడా మీరైతే ఎలిజిబుల్. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఎలిజిబిలిటీ ఏంటి? హైరింగ్ ప్రాసెస్ ఏంటి? అవన్నీ కూడా మనం అయితే డీటెయిల్‌గా అయితే చూద్దాము. బట్ దానికంటే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ మీకు ఇలాంటి ఆపర్చునిటీస్‌ని మరెన్నో అందించడానికి నాకైతే మోటివేషన్ వస్తుంది. ఇప్పుడైతే డీటెయిల్స్‌లోకి వెళ్దాం. సో, కాగ్నిజెంట్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది డిజిటల్ మార్కెటింగ్ రోల్స్‌కి. సో, ముందుగా మీరు డిజిటల్ మార్కెటింగ్ రోల్ అంటున్నాం కాబట్టి, డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలంటే మనదే ఒక కోర్స్ కూడా ఉంది. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ కూడా ఉంటుంది. సో, లైక్ కంప్లీట్ అన్ని మాడ్యూల్స్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో అయితే నేను టీచ్ చేస్తాను. ఇదైతే ఇప్పుడు 50% డిస్కౌంట్‌తో కూడా ఉంది. సో, మీరైతే ఇప్పుడు ఎన్రోల్ అయితే నేర్చుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్‌కి, ఫ్రీలాన్సింగ్ సైడ్ వెళ్ళాలన్నా, ఫుల్ టైమ్ జాబ్ వెళ్ళాలన్నా ఏదైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మాడ్యూల్ అయితే మనం కవర్ చేసాము. మీకు సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కూడా వస్తుంది. సో, ఈ టైప్‌లో అయితే ఉంటుంది. కోర్స్ కూడా మనదే. డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. మీకు సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో, డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ అన్నాను కాబట్టి ఇది గుర్తయితే చేశాను. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. రోల్ వచ్చి జూనియర్ ఆన్‌లైన్ అనలిస్ట్. ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్. పాన్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. 4-7 ఎల్‌పీఏ అంటే బేస్డ్ ఆన్ మీరు ఫ్రెషర్ అయితే 4 ఉండొచ్చు. 4-5 రేంజ్. మీ 1 లోపల ఎక్స్‌పీరియన్స్ ఉంటే 7 వరకు కూడా మీకు ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ జూనియర్ ఆన్‌లైన్ అనలిస్ట్ సీఎం అంటే కంటెంట్ మార్కెటింగ్ రోల్ నుంచి అంటే, సో వాళ్ళు బేసిక్‌గా కాంగ్నిజెంట్ మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ది లీడింగ్ ఎంఎన్‌సీ. మీరు డిజిటల్ మార్కెటింగ్ క్లయింట్స్‌కైతే మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాళ్ళ క్లయింట్స్‌కి, కాంగ్నిజెంట్ క్లయింట్స్‌కి వాళ్ళకి మీరు వర్క్ చేయాలి. కంటెంట్ స్ట్రాటజీ, కంటెంట్ మార్కెటింగ్ మీద మెయిన్‌గా ఉంటుంది. సో, ఇదొక రీసెర్చ్ టైప్ రోల్ ఉంటుంది ఎక్కువ. సో, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కవర్ అవ్వకపోయినా ఫ్రెషర్ కాబట్టి మీకు మెయిన్‌గా కంటెంట్ రీసెర్చ్ కానీ, కంటెంట్ స్ట్రాటజీ గానీ, మెయిన్‌గా ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ కూడా దీనికి తెలియాలి అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలానే మీరు ఆన్‌లైన్ ట్రెండ్స్‌ని వాటిని బాగా ఫాలో అవుతూ ఉంటే ఇంకా కూడా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అంటే మీది ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి. రొటేషనల్ షిఫ్ట్స్‌కి మీరు ఓకేగా ఉండాలి. అండ్ మనం చెప్పినట్టు ఇండియాలో ఎక్కడైనా కూడా లొకేషన్ ఉండొచ్చు. అని మీకు నియరెస్ట్ లొకేషన్ బేస్ చేసుకొని అసైన్ అయితే చేస్తారు. మనం క్వాలిఫికేషన్ స్పెసిఫిక్‌గా కూడా చూడొచ్చు. ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ అయితే ఉండాలి. అదైతే బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది కాకుండా కంటెంట్ స్ట్రాటజీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐడియా ఉండాలి. సో, డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ ఏంటి? ఈ ఎస్‌సిఓ లాంటి బేసిక్ థింగ్స్ కానీ, అలానే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా ఉండాలి. ఆన్‌లైన్ కంటెంట్ మేనేజ్‌మెంట్ టూల్స్ ఏమైనా తెలిస్తే ప్లస్ అన్నారు. అంటే ఏంటంటే వర్డ్‌ప్రెస్ లాంటి టూల్స్ ఉంటాయి కొన్ని. వర్డ్‌ప్రెస్ కానీ, మీరు నార్మల్‌గా వెబ్‌సైట్ బిల్డర్స్ ఉంటాయి కదా! డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్స్ అలాంటివి ఏమైనా తెలిస్తే మీకు ప్లస్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా నార్మలే. సో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్స్‌లో. సో, దీనికి మీరంతా ఓకే అయ్యుండాలి. సో, మీరు డిజిటల్ మార్కెటింగ్ లాంటి వన్ ఆఫ్ ద ట్రెండింగ్ రోల్స్‌లోకి బాగా గ్రో అవుతున్న రోల్స్‌లోకి వెళ్ళాలి అనుకుంటే అది కూడా కాగ్నిజెంట్ లాంటి ఎంఎన్‌సీ కంపెనీస్‌లో ఇది మంచి ఆపర్చునిటీ అయితే మనం చెప్పుకోవచ్చు. అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను చెక్ చేసుకొని. అలానే ఈ స్పెసిఫిక్ రోల్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాబ్స్ కోసం చూస్తున్నారని మీకు తెలిస్తే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి ఇది చెక్ చేసి అప్లై చేసుకోమని అయితే చెప్పండి. అలానే ఛానెల్‌కి న్యూ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి ఆపర్చునిటీస్ రెగ్యులర్‌గా మన నుంచి అయితే వస్తూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.